చేవెళ్ల బస్సు ప్రమాదం మరొక ముందే సంగారెడ్డి మరో ఆర్టీసీ బస్సు ప్రమాదం జరిగింది. అయితే ఇక్కడ ఎలాంటి నష్టం జరగలేదు. అంటే మనుషులకు ఎవరికి గాయాలు అవ్వలేదు. మొత్తానికి జాతీయ రహదారి 65 పై ఉన్నటువంటి ముందున్నటువంటి కార్లను తప్పించిపోయి బ్రేక్ పడకపోవడంతో డివైడర్ ఎక్కించి కరెంటు స్తంభానికి ఢీకొట్టించాడు డ్రైవర్. ఈ ఘటనలో ఎవరికి ఏం కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మేడ్చల్ నుంచి బాలనగర్ మీదుగా ఇస్నాపూర్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. గత కొన్ని రోజులుగా బస్సుకు సాంకేతిక లోపాలు ఉన్నట్టుగా గుర్తించారు. బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రధానంగా బస్సు ఫిట్నెస్ లోపం ఇక్కడ కనబడుతుంది. ఫిట్నెస్ లేని బస్సులను ఆర్టీసీ రోడ్డు మీద ఎందుకు తిప్పుతుంది అనేది ఇక్కడ ప్రశ్న వేయాల్సినటువంటి పరిస్థితి. మేడ్చల్ నుంచి ఇస్నాపూర్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు ఎవరికేమీ కాలేదు. బస్సు డ్రైవర్ బస్సును కంట్రోల్ చేయలేక డివైడర్ మీదకి ఎక్కించి కరెంటు పోల్ను ఢీకొట్టినటువంటి దృశ్యం మనం చూస్తున్నాం. బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎవరికి ఏమీ కాలేదు. సురక్షితంగా అందరూ కూడా కిందకు దిగారు. బస్సుకి ఫిట్నెస్ లేనట్టుగా తెలుస్తుంది. గత కొద్ది రోజులుగా సాంకేతిక లోపాలతో బస్సు నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదేం లేదు, అప్పుడే దిగిపోయింది. ఏరు పోతేనే ఆగలేదు. స్టార్ట్ అవుతుంది, ఏరెక్కలేదు కదా.